మరి క్రైస్తవ బిడ్డలుగా ఉన్న మనము ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపుకుంటూ ఉండాలి. ఎవరైనా ఆపదలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఆ ఆపదలు, ఆ ఇబ్బందులు మనయే అనుకుని పిల్లరా, మన సహోదరులకి, మన చెల్లెళ్ళకి కానీ, మన తమ్ముళ్ళకి కానీ, మన సంఘ బిడ్డలకు కానీ, మన ఇరుగు పొరుగు వారికి కానీ పిల్లరా, ఆపదలో ఉంటే మనము సహాయము చేయాలి. ప్రభు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. పిల్లరా, ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించడమే కాకుండా ఏమండి ప్రాణం పెట్టాడు. అంత గొప్ప దేవుడిని నమ్ముకునే అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు ప్రియరా. కాబట్టి ఒకరి పట్ల ఒకరు మనం ప్రేమ కలిగి ఉండాలి. రోమిలు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట చూద్దాం. 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ప్రియులారా. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకరు అనురాగము గలవారై, ఘనత విషయములో, చాలమ్మా, సహోదర ప్రేమ విషయంలో అంట ఒకని యందు ఒకరు ఎలా ఉండాలంట? అనురాగము కలిగి ఉండాలంట. ఏమండి, నోటి మాటలతోనే కాకుండా, అమ్మా మీరున్నారు, సపోజు నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, నువ్వంటే నాకు చాలా అభిమానం, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అన్నావు అనుకోండి, ఆడుకున్న ఇబ్బందులు, ఆడుకున్న కష్టాలు, నిజంగా కష్టంలో ఉంటే కనుక నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా అభిమానం అంటే ఆడి కష్టాలు తొలగిపోతాయా? ఆలోచించండి. మరి ఏం చేయాలి? ప్రేమకు తగ్గట్టు క్రియ రూపంగా చూపించాలి. అంటే ఆపదలో ఉన్నవాడికి మనం ఏం చేయాలమ్మా? సహాయం చేయాలి. నువ్వు నిజంగా సహాయం చేసినప్పుడు అతన్ని ప్రేమించినట్టు. ఆపదలో ఉన్నవాడిని నువ్వు ఆదుకుంటే నీ నోటి మాటతోనే కాదు, నీ పనుల ద్వారా వాడిని ప్రేమించినట్టు. ఇలాగా స్త్రీ అయినా పురుషుడైనా మనం ఎవరినైనా ప్రేమిస్తే, సహోదర ప్రేమ మనలో ఉంటే, సంఘస్థులని మనలో ప్రేమ ఉంటే, ఇరుగు పొరుగు వారని మనలో ప్రేమ ఉంటే, నోటి మాటతోనే కాకుండా ఏం చేయాలి? సహాయం చేసి మన ప్రేమని వెల్లడపరచాలి పిల్లరా. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తుందో వాక్యం. చదువు, ఎంత బాగుంది మాట. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకరు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలంటే అండి. ఎక్కడమ్మా? ఘనత విషయంలో, ప్రేమ విషయంలో ఒకరినొకరు ఎలాగా గొప్పగా ఎంచుకోవాలంట ప్రియులారా. ప్రేమించడంలో ఏమండి, ఎదటి వారిని ప్రేమించడంలో మనం ఎలా ఉండాలంటే ముందుగా ఉండాలి. అమ్మ తిరగదట్టు కూర్చోండి. వాక్యం వీడియోలో చూస్తూ ఉంటారు అనేక మంది, వీటితో అట్టి తిరగద్దు. ప్రేమ యందు మనం ఏం చేయాలి? ఒకరికొకరు మన ప్రేమని వెల్లడపరుచుకోవాలి. సహాయం చేయడంలో ముందుండాలి. ఏమా ముందుండాలా వద్దా? ఉండాలి. చూడండి ఎంత బాగా చెప్తున్నావు. చదువమ్మా. ఆసక్తి విషయములు మంజులు కాక, ఆత్మయందు. ఆసక్తి విషయంలో అంట మంజులు కాక అంటే బద్ధకస్తులుగా ఉండకూడదంట. దేవుని యొక్క పిల్లల వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, ఎదటి వారికి సహాయం చేసేటప్పుడు కానీ మంజులు కాక ఎలా ఉండాలంట? ఆత్మయందు తీవ్రత గలవారై, ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై, సంతోషించుచు శ్రమయందు. నిరీక్షణ గలవారై సంతోషించాలంట. నిరీక్షణ గలవారై. ఏమండి, ప్రభువును నమ్ముకున్న మనము ఓర్పు పట్టాలి. ఏముండాలంట? ఓర్పు పట్టాలి. వాక్యం పట్ల విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి 3వ రోజు లేచి సుమారు 40 రోజులు ఏమండి అనేక మందికి కనిపించి వాక్యాన్ని ప్రకటించి అందరూ చూస్తుండగా ఎలా వెళ్ళాడో పరలోకానికి, మరలా అలాగ వస్తానని చెప్పాడు ప్రభు. మరి ప్రభు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. దేంట్లో సిద్ధపాటు? మారు మనసు పొందాలి. ఫస్ట్ ఏం పొందాలి? మనస్సు మారాలి. ఇంతకు ముందు దుర్మార్గులుగా ఉన్న మనం
ఏమండి, ఇంతకుముందు మరి పాపం లోక విషయంలో పాపం చేసే మనము, దుర్మార్గుడుగా ఉండే మన గుండె దేవుళ్ళలోకి వచ్చాక మారామా లేదా? మారామా? నిజంగా నువ్వు మారితే కనుక నీ మనస్సు మారిపోవాలి. మనస్సు మార్చుకుని ప్రియులరా ప్రభు పాదాల దగ్గర ఉంటూ బాప్టిజం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? బాప్టిజం తీసుకోవాలి. నిరీక్షణ అంటే ప్రభు వచ్చినప్పటికి మనం ఆయన కోసం ఎదురు చూచుట పిల్లరా. నిరీక్షణ గలవారే ఉండాలంట. చదవమ్మా. శ్రమయందు, శ్రమ అంట. శ్రమంది ఏముండాలంటమ్మా? బయట ఉన్న వాళ్ళందరూ చెప్పాలి. శ్రమయందు ఏముండాలి? శ్రమయందు ఓర్పు పట్టాలంట. మనకి ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి ప్రియులరా, కంగారు పడిపోకూడదు. కష్టం వచ్చినా శ్రమ వచ్చినా కంగారు పడిపోకూడదు. నేను ఎప్పుడో మాట చెప్తాను. మొదటగా ఏదన్నా లోకంలో విష జ్వరాలు ఉంటాయి. ఏం జ్వరాలు ఉంటాయి? విష జ్వరాలు ఉంటాయి. ఏమా ఉంటాయి ఉండవా? ఉంటాయి. వాతావరణం మారిందంటే ఇదోటి జ్వరం వస్తూ ఉంటుంది. చలికాలంలో ఒక రకమైన జ్వరం వస్తూ ఉంటుంది, వర్షాకాలం ఒక రకమైన జ్వరం వస్తుంది, వేసవకాలం ఒక రకమైన జ్వరం వస్తుంది. ఇవన్నీ ఒకటి కాదు. వేడి చేసినా రొంప పడితే జ్వరం వస్తుంది, తడిచినా రొంప పడితే జ్వరం వస్తుంది. కానీ మనోళ్ళు ముందుగా ఆలోచించేది ఏమండి? సాయిబు గారు తాడు కట్టించుకోవాలని ఆలోచిస్తారు. ఏం కట్టించుకోవాలని? అది వాతావరణంలో మార్పు వచ్చి జ్వరం వచ్చినా రొంప వచ్చినా ముందు ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనసు తాడు మీదకి వెళ్ళిపోతుంది. ఆలోచించండి. నేను అంటున్న మాటలు నిజమా అబద్ధమమ్మా? నిజమే. ఆలోచించండి. వేడి చేసింది అనుకో ఉడుకు జ్వరం వస్తుంది. వస్తుందా? వస్తుంది. ఆవకాయ పచ్చడిలో మామిడికాయలు తినేసారనుకోండి సెగ్గట్ల కింద వేస్తాయి. మన ఆలోచనలు వేరే వెళ్ళిపోతాయి. ఒంటి మీద 2 పొక్కులు వేసినప్పటికీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి ఈ ఆలోచనలు. ఏమంటారు ముందుగా? మీకు తెలుసు బాగా. 2 పొక్కులు వేసినా 2 చెక్కట్లు వేసినా మన ఆలోచనలు వేరే వెళ్ళిపోతాయి. కొద్ది జ్వరం వచ్చేసరికి సాహిబు గారు తాడు మీదకి వెళ్ళిపోతుంది మనసు. ప్రియులారా ఎక్కడ చూడండి, శ్రమ యందు ఏం కావాలంట? ఓర్పు పట్టాలి. ముందు ఏం కావాలి? ఓర్పు పట్టాలి. భూమిలో విత్తనం వేయగానే మొక్క వచ్చేస్తుందా? మొక్క వచ్చిన వెంటనే కాయలు కాసేస్తాయా? ఆ మొక్క విత్తనం వేసి భూమిలో మొక్కగా వచ్చి మొక్క చెట్టు అయ్యి చెట్టు పువ్వులు పూసి పువ్వులు కాయలు కాసి కాయలు ముగ్గేదాకా ఎలాగైతే ఓర్పు పడుతున్నావో ప్రార్థన యందు నీకు ఏం కావాలి? ఓర్పు కావాలి. నీకు జ్వరం వచ్చినా, పిల్లలకు జ్వరం వచ్చినా, నీకు ఇంట్లో ఇబ్బంది వచ్చినా ముందుగా నీ మనసు ఎక్కడికి వెళ్ళాలంటే మోకాళ్ళేసి ప్రార్థన చెయ్యాలనే ఆలోచన రావాలి. ఒకసారి మా ఇంట్లో పిల్లలందరికీ జ్వరాలు వచ్చేసింది. ఒక్కసారి వచ్చేసింది. అందరూ చాలా సలహాలు ఇచ్చారు. అమ్మా యాప రొట్టె తెచ్చుకుని తలకాడెట్టుకోమని, పసుపు నీళ్ళతో స్నానం చేయమని, లేకపోతే సాయిబు గారి దగ్గరికి వెళ్ళి తాడు కట్టించుకోమని. మేము ఎక్కడికి వెళ్ళా ప్రార్థన చేసుకున్నాం. 3 రోజులు ప్రార్థన చేసుకున్నాం. 3వ రోజున తగ్గిపోయింది జ్వరం. తగ్గిపోయినా ఉడుకు పక్కలు తగ్గిపోయి. మన ఆలోచన ఫస్ట్ ప్రార్థన మీదకి వెళ్ళాలి. చూడండి ఎంత బాగా చెప్తుందండి వాక్యం. అది బాబు ఎంత గొప్ప మాటలు చూడండి. చదువమ్మ మాట ఎంత బాగుందో. శ్రమ వచ్చినప్పుడు ఓర్పు గలవారై ప్రార్థన యందు. ఎంత బాగుందండి మాట. అసలు ప్రార్థన యందు ఏం కావాలంట? పట్టు కావాలి. బలహీనంగా ఉన్నామండి, నీరసం ఉంది, వేసవకాలం కదా, ఉడికి నీరసం వచ్చేస్తుంది చాలా మందికి. 2 కొబ్బరి బొండాలు తెచ్చుకుని ఓ గ్లూకోజ్ బాటిల్ ఉంటుంది కదా, ఏంటిది గ్లూకోజ్, అందులో కలుపుకుని వన్నం నీళ్లు గ్లూకోజ్ కలిపి తాగితేనండి నీరసం తగ్గి బలం ఎలాగైతే వస్తుందో నాకు ఈ మాట చదివినప్పుడు అంత బలం వచ్చిందండి. ఎలా ఉండాలంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలండి బాబు. శ్రమ యందు ఓర్పు కలిగి ఉండాలి. ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు. అమ్మా జేబులో డబ్బులు ఉన్నాయని పొంగిపోకూడదు. ఆలోచించండి. ఉన్నా లేకపోయినా, అన్నం ఉన్నా లేకపోయినా ఏమండి సమానంగా ఉండాలి. ప్రభు పాదాల దగ్గర ఉండాలి. ఎంత బాగుందో చూడండి. నీకు ఒంట్లో బాగోలేదు అనుకోండి,
అనారోగ్యంగా ఉందనుకో, నీ ఆలోచన ఎక్కడికి వెళ్ళాలి? ముందుగా ప్రార్థన చేసుకోవాలనే ఆలోచన రావాలి. చూడండి ఎంత బాగుందో అన్నమాట. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి పరిశుద్ధుల అవసరములలో, ప్రియులారా, పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందుకోవాలంటండి. పరిశుద్ధులు ఎవరమ్మా? ఎవరో ఆలోచించండి. ఎవరైతే క్రీస్తునందు బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే మారు మనసు కలిగి బ్రతుకుతారో, ఎవరైతే దేవుని మందిరంలో గడుపుతారో మహానుభావులండి బాబు, వాళ్ళండి పరిశుద్ధులు. మనసు మారాలి, బాప్తిసం తీసుకోవాలి, వారు మాత్రమే పరిశుద్ధులు. ఆలోచించండి. విశ్వాసం కలిగి ఎవరైతే బ్రతుకుతారో ప్రభు పాదాల దగ్గర, వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు. చూడండి, శ్రమంది ఏం కావాలంట? శ్రమంది ఏం కావాలి? ఓర్పు కావాలి. ట్యాబ్లెట్ వేసుకోక వెంటనే జ్వరం తగ్గిపోతాం. ఒక పావు గంట అరగంట టైం పడుతుంది. ఆ బ్లడ్లోకి వెళ్ళాలి కదా ట్యాబ్లెట్, వెళ్ళాలా? ఆలోచించండి, టైం పడుతుంది ఒక అరగంట. అలాగే శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్న వెంటనే పనులు అయిపోవు. ఓర్పు పట్టాలి. నీ విశ్వాసం ఎంత గొప్పదో, నీ విశ్వాసానికి ఒక పరీక్ష అనుకోవాలి మీరు. మీ విశ్వాసానికి ఏంటి? ఒక పరీక్ష. నా విశ్వాసానికి ఇది ఒక పరీక్ష అని ఓర్పు పట్టి పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి ప్రార్థన? పట్టుదలతో ప్రార్థన చేయాలి. లాస్ట్ వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆలోచించండి ఎంత బాగుంది మాట. మనం పట్టుదలతో ప్రార్థన చేసి శ్రమయందు ఓర్పు పట్టినప్పుడు అప్పుడు కదా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఆలోచించండి ప్రియులారా, విశ్వాసం అంటే అదేనండి బాబు. అబ్రహాం గారికి పిల్లలు లేరు, అబ్రహాం గారికి సారామ్మ గారికి పిల్లలు లేరు. ప్రార్థన చేసుకున్న వెంటనే పిల్లలు పుట్టేయచ్చు కదా. పోనీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అనుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసారో తెలుసా? 100 సంవత్సరాలు. అబ్రహాం గారి విశ్వాసానికి 100 ఏళ్ళు అంటే బాబు. అసలు 100 ఏళ్ళు ఎదురు చూశాడు ఆయన. మృతతుల్యమైన శరీరం అంట. అంటే సారమ్మ గారికి గర్భాన్ని ఇవ్వడానికి శక్తి లేదు. కానీ నేను నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, రాళ్లలోంచి పుట్టించగల శక్తి సంపన్నుడు అని అబ్రహాం గారు సారమ్మ నమ్మిందండి బాబు. 100 సంవత్సరాల ముసలి వయసు, పండు ముసలి వయసు, ముడతలు పడిపోయింది శరీరం. బిడ్డల కంటే ఓపిక లేదు సారమ్మ గారికి. కానీ నమ్ముకున్న దేవుడు ఎవరో? శక్తి సంపన్నుడు, భూమి ఆకాశమును కలగజేసిన మహనీయుడు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు. నేను ఆయన నమ్ముకున్నాను, నా దేవుడు నాకు బిడ్డలు ఇస్తాడా? అద్భుతమైన బాబు. ఇస్సాకు గారిని ఇచ్చాడు. ఇస్సాకు గారి నుంచి లక్షల మంది ఇశ్రాయేలీయులను తీశాడండి. ఇస్సాకు గారి నుంచి యాకోబు గారు లక్షల మందిని తీశాడు. ఒక్కళ్ళ నుంచి. మరి అవిశ్వాసంలోకి వెళ్ళిపోవచ్చు కదా. ఈ వయసులో మాకు పెట్టలేటి, మేమెక్కడ, మా వయసు ఎక్కడ, మాకు పిల్లలు పుడతామేంటి అనుకోవాలి కదా. ఆలోచించండి. కానీ ఎంత విశ్వాసంగా ఉన్నారో చూడండి. అలాంటి మహానుభావులు మనం ముందున్నారండి బాబు. అలాంటి వాళ్ళని చూసి మనం భక్తి చేయాలి. అలాంటి వాళ్ళని చూసి మనం విశ్వాసంగా నీతిగా బ్రతకాలండి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఆ మాట. చదువు ఎంత బాగుంది మాట. శ్రమయందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వుడి. ఎవరికి ఇవ్వాలి ఆతిథ్యం అంటే? మన ఇంటికి వచ్చిన సేవకులు ఎవరైనా ప్రార్థన చేయడానికి వస్తే కూర్చోబెట్టి, ఇలా కొన్ని మంచినీళ్ళు టీ ఇవ్వండి, మాకు ప్రార్థన గంట ఏమొద్దా, వెళ్ళిపో, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మేము భక్తులమే అని అనకూడదు. అమ్మా అనొచ్చా? అనకూడదు పిల్లరా. దైవ సేవకుడు ఇంట్లో కాలు పెట్టి మీకు ప్రార్థన చేస్తే మంచి జరుగుతుంది కదా. ఆలోచించండి. అవునా కదా? సేవకులు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మంచి జరుగుతుంది కదమ్మా. ఆలోచించండి. అలాంటి సేవకులు ఇంటికి వస్తే మీకు కలిగి ఉంటే అన్నం పెట్టండి, లేకపోతే ఒక టీ ఇచ్చి మంచినీళ్ళు ఉండట్లేదా ప్రియులారా? ఏమండి ఎంత బాగుందో చూడండి. పూర్వం కాలం అంటే అబ్రహాం గారి ఇంటికి ఒకసారి చూడండి మాట ఎంత బాగుంటుందో. ఆదికాండం 18వ అధ్యాయం మొదట వచ్చును టకటక తీయాలి.
మరియు మామ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడినంట. ఎవరు కనబడ్డాడంట? యెహోవా అతనికి కనబడ్డారంట. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉన్నారంటండి. ఇప్పుడు ఎంతకే యెహోవా దేవుడా లేకపోతే ముగ్గురు మనుషులా? అమ్మా చెప్పాలి. ఇప్పుడు కనిపించింది ముగ్గురు మనుషులా యెహోవా దేవుడా? చదవండి, మళ్ళీ చదవండి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ఫస్ట్ నుంచి చదవమ్మా. మరియు మామ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వెళ్ళి నేలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కోమని చెప్పి ఈ చెట్టు కింద చూడండి ఎంత బాగుందో. ముందేమో ప్రియులారా యెహోవా కనిపించాడు అనుకున్నాడంట. తర్వాత మళ్ళా కళ్ళు నలుపుకుని మళ్ళీ చూశాడు, ఏంటో ముగ్గురు మనుషులు కాబడ్డారంట. ఏమా బాగా ఆలోచించాలి ఈ బైబిల్ గ్రంథాన్ని. మీరు అలాగ ఆలోచిస్తేనే అర్థమవుతుంది. మంచి వాక్యం ఈరోజు మీకు. ఏమా వచ్చింది ముగ్గురు మనుషులు వచ్చారంట. వాళ్ళకి ఏం చేశాడు తెలుసమ్మా? గబగబ కాళ్ళు కడుక్కోమని నీళ్ళు తెచ్చి ఓ పనుడికి ఆజ్ఞాపించాడు. మన పాకలో మంచి దూడను తీసుకొచ్చి పోసి గబగబా అమ్మ పూర్వ రోజుల్లో మరి కొన్ని దేశాల్లో భోజనం చేయరు, చపాతీలు తింటారు కదా, రొట్టెలు కాల్చి ఆ ఆవునికి కోసి ఆ దూడను కోసి ముందు భోజనం సిద్ధపరచు అని చెప్పాడు మనోడికి. ఎవరో అబ్రహాం గారు గబగబా పాలు నెయ్యి పెరుగు పట్టుకొచ్చి భోజనం పెట్టాడా? తిన్నవాళ్ళు ఇంతకీ ఎవరో? యెహోవా దేవుడా ముగ్గురు మనుషులా? చెప్పాలి. ముగ్గురు మనుషులా యెహోవా దేవుడా? 19వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఎంత బాగుంటుందో చూడండి మాట. ఆ సాయంకాలమందు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పుడు లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. ఇంతకు వచ్చింది ఎవరో తెలుసా? యెహోవా దేవుడు కాదు, ముగ్గురు మనుషులు కాదు. ఎవరో దేవదూతలు వచ్చారు. ఎక్కడికి? అబ్రహాం గారి దగ్గరికి. ఆలోచించండి. అబ్రహాం గారిని ఆశీర్వదించారు. అమ్మా అబ్రహాం గారిని ఆశీర్వదించారు. లోతున్న సొదొమ గుమోరు పట్టణానికి వెళ్ళి ఆ సొదొమ గుమోరు పట్టణాన్ని కాల్చివేయడానికి వచ్చారు. ఇంతకీ అబ్రహాం గారు దేవుడు అనుకుని దేవదూతలకి భోజనం పెట్టాడండి. ఆలోచించండి, ఎంత గొప్ప విషయం చూడండి పిల్లరా. ఇంతకు వచ్చింది ఎవరో 19వ వచనంలో చెప్తున్నాడు చూడండి, ఎంత బాగుందన్నమాట. ఆ సాయంకాలం ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పుడు ఆ లోతు ఇంటికి వచ్చారన్నమాట. ఇప్పుడు ఎవరు వచ్చింది అబ్రహాం గారి దగ్గరికి? ఎవరు వచ్చారమ్మా? దేవదూతలు. 18వ వచనంలో మొదటి వచనంలో మనం చదివింది ఎవరంటే ముగ్గురు మనుషులు కాదు, దేవుడు కాదు. వచ్చింది ఎవరు? దేవదూతలు. ఇక్కడ దేవదూతలకి అబ్రహాం గారు ఏం పెట్టారంటే భోజనం పెట్టారు. లేదా భోజనం తిని వెంటనే భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఆశీర్వదించి మరి సొదొమ గుమోరు పట్టణం వెళ్ళారు. ఆలోచించండి. ఇప్పుడు ప్రియులరా ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి, ఎంత బాగుందో. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం.
సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ ఏమైనా ఉందంట ఏమా? నిలవరముగా ఉండనీయుడి. ప్రేమించండి, సంఘ బిడ్డలను ప్రేమించండి, విశ్వాసులను ప్రేమించండి, సేవకులను ప్రేమించండి, ఇంటి పక్కన ఉన్న వారిని కూడా ప్రేమించండి. వాళ్ళ ఆపదలో ఉంటే సహాయం చేయండి. మీకు కలిగి ఉంటే, వాళ్ళు లేని స్థితిలో ఉంటే మీరు వాళ్ళకి సహాయం చేయండి పిల్లరా. ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయుట మరువకుడి. ఆతిథ్యం అంటే ఏంటమ్మా? భోజనం పెట్టండి. ఏం పెట్టాలి? భోజనం పెట్టండి. ఇంటికి వస్తే బంధువులకే కాదు, సంఘ బిడ్డలు వచ్చినా కానీ ఏం చేయాలంట? భోజనం పెట్టండి. సేవకులు వస్తే భోజనం పెట్టండి పిల్లరా, మీకు ఆశీర్వాదం కదా. అది నేను చెప్తున్న మాట కాదు. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయుట మరువకుడి. దాని వలన కొందరు ఎరుకకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అబ్రహాం గారు భోజనం పెట్టింది ఎవరికమ్మా? ఎవరికే? దేవదూత. చెప్పండి, ఎంత క్లియర్ గా చెప్పినా మీకు అర్థమవుతుంది ఏంటి? చెప్పాలి, బయట ఉన్న వాళ్ళు చెప్పాలి. ఎవరికి పెట్టారు భోజనం? అబ్రహాం గారు దేవదూతలకు భోజనం పెట్టాడు. వీళ్ళని ఆలోచించండి. మీ ఇంటికి సేవకుడు వచ్చినా, సంఘ బిడ్డలు వచ్చినా ఏమండి, దాని బయట నిలబెట్టేసి పంపించేయకండి. ఏం చేయాలి? ఇంట్లో తీసుకొచ్చి దేవుని వాక్యం గురించి మాట్లాడుకొని, సేవకుడు అయితే 2 మాటలు దేవుడి మాటల గురించి విని చెప్పమని సేవకుల చేత ప్రార్థన చేయించుకోండి పిల్లరా, మంచి జరుగుతుంది. ఆలోచించండి. పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ వాక్యం హృదయంలోకి వెళ్తే ఏం జరుగుతుంది? పాపం అనేది బయటకు వచ్చేద్ది పిల్లరా. ఏమొచ్చేద్దమ్మా? వాక్యము హృదయంలోకి వెళితే పాపము బయటకు వచ్చేస్తుంది. లోన పాపం ఉండదు. మనిషికి ఏం వెళ్ళాలి? హృదయంలోకి వాక్యం వెళ్ళాలి. ప్రభు అన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఎవరైనా సరే నిన్ను వల్ల ఎలా ప్రేమించగలరా? అని ప్రేమించాలి పిల్ల. నన్ను నేను ఎంత ప్రేమించుకుంటాను? నన్ను నేను ఎంత ఇష్టపడతాను? అవునా కదా? నన్ను నేను ఎంత ఇష్టపడతానో నన్నులాగా నేను ఆ సహోదరుని కూడా ఏం చేయాలంట? ప్రేమించాలంట. ఆలోచించండి. కంట్లో నలకపడింది అనుకో, కన్ను మెదిలిపోయి ఎంత బాధపడిపోతా ఉంటాం, ఎంత ఇబ్బంది పడిపోతాం. అవునా కదా? ఆకలి వేసింది అనుకో, ఏమండి 2 ఇడ్లీయో లేదా 2 పూరియో ఏదో రకంగా వెళ్ళిపోయి తినేస్తాం. అవునా కదా? అదే మన పక్కన ఉన్న స్నేహితుడు ఆకలితో ఉన్నాడు, మనకు తెలుస్తుందా? బాధలో ఉన్నాడు అనుకో, తెలుసుకుంటా కన్నా ప్రయత్నం చేద్దామా? తెలుసుకోవాలండి బాబు. అదే కదా ఇది వాక్యం చెప్పేది. ప్రభు ఆయన ప్రాణం పెట్టాడంటే మనం కనీసం పూట భోజనం పెట్టొద్దా ఆపదలు ఉన్న వాళ్ళకి? ఏమ్మా, ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి వెళ్తారు, డబ్బులు లేకపోతే ప్రియులరా సహాయం చేయండి. మన ప్రేమను వ్యక్తం చేయండి, వెల్లడపరచండి. ఇదిగోండి ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు చూడండి పిల్లరా. ఏమండి? సహోదర ప్రేమగా ఉండాలంటండి. సహోదరులు ఒకరికొకరు ప్రేమ చూపించుకుంటూ ఉండాలంట. పూర్వీకులు అది తెలవక దేవదూతలకు కూడా భోజనం పెట్టేశారంట. చూసారా ఎంత గొప్ప ప్రేమో? ఏం కోసారంట అమ్మా? గబగబా దూడ తీసుకొచ్చి కోసారంట. మంచి మాంసం, లేత మాంసం పెట్టేశారు. పెరుగు, నెయ్యి, పాలు, చపాతీలు. ఎంత ప్రేమ చూడండి ప్రియులరా. అంతేకాదు ప్రియులరా, ఈ వాక్యం మనలోకి వెళితే, ఏమండి మనలోకి వెళితే మనలో ఉన్న కోప తాపాలు బయటకు వచ్చేస్తాయండి బాబు. ఏమొచ్చేస్తాయి? మనలో ఉన్న కోప తాపాలు, పగలు బయటకు వచ్చేస్తాయి. ఈ వాక్యం ఎప్పుడైతే హృదయంలోకి వెళ్ళిందో మన హృదయాన్ని శుభ్రం చేసేద్ది. కడిగేద్ది వాక్యం శుభ్రంగా కడిగేద్దండి. పాపం ఉండనివ్వకూడదు. దేవుని మందిరంలోకి వచ్చిన వారు ఎవరైనా సరే మారు మనసు పొందామంటే మనస్సు మారిపోవాలి. మరల వద్దా? మరలా పాపం వైపు చూడకూడదు. యెషయా గ్రంథం చూడండి ఎంత బాగుంటుంది. ముగించుకుందాం. 59వ అధ్యాయం 1వ వచనం చూడండి కదా. రక్షింపకుండా ఉండినట్లు యెహోవా హస్తము పురచకాలేదు. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీకు అర్థమైందమ్మా? ఏం అడ్డం వచ్చినాయి అండి? ఇంతకే అన్నదమ్ములు 2 దెబ్బలాడుకుంటే, మరి అన్నదమ్ములు 2 భార్యలు దెబ్బలాడుకున్న తర్వాత అన్నదమ్ములు 2 మధ్య గోడలకు వస్తుందో, ఏమండి మొట్టమొదటి మనిషి అయిన ఆదాము గారు
దేవునితో వైరం పెట్టేసుకున్నాడు. పాము సర్పం వాడిని దేవునికి కోపాన్ని తెప్పించేసుకున్నాడు. ఏమండి, అప్పటి నుంచి దేవుని కృప తగ్గిపోతా వచ్చేసింది మనుషులకి. మహానుభావుడు ప్రభు వచ్చి మరలా తండ్రికి మనల్ని దగ్గర చేశాడు. ఆ అవకాశమేనండి బాప్తిసం. మనం పైన పాపాలు మనల్ని నొక్కి వేస్తూ ఉంటాయి. మనం చేసిన పాపాలు నొక్కి వేయటం వల్ల కొన్ని రోగాలు కంటిన్యూస్ అయిపోతూ ఉంటాయి. మన పాపాలు భుజం మీద ఉండటం వల్ల కొన్ని రోగాలు కంటిన్యూ అయిపోతాయి, కొన్ని బాధలు కంటిన్యూ అయిపోతాయి. ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వచ్చి కన్నీళ్లు విడుచుచు మోకరించి దేవుని ముందు నీ తప్పు నీ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ భుజం మీద ఉన్న బరువంతా దిగిపోయినట్టు ఉంటుంది. పిల్ల ఆలోచించండి. ఇదిగో ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. అది వాక్యం చూడండి. అది బాబు ఎంత బాగుందండి మాట. అసలు చదవమ్మా. అయ్యేదాకా కింద వచ్చిన మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చేసినాయి అంట. ఏమొచ్చేసినాయి అంట? అడ్డముగా వచ్చేసినాయి అంట. మీకు ఏదన్నా దేవుడు మంచి చేద్దాం, మేలు చేద్దాం, ఆశీర్వాదం, ఈ బాధ నుంచి విడుదల చేద్దాం అనుకునేటప్పటికి మీరు ఏం చేసేస్తారంట? పాపం మీ మీద మరకవలే కాపాడుతుందంట. పాపం ఆయన కృపకి ఆయన ఆశీర్వాదానికి మధ్యన మీకు మధ్యన ఒక గోడగా వచ్చేస్తుందంట. ఏంటది? పాపం. అది పడగొట్టాలి. ముందు అది పడగొట్టాలంటే ఏం చేయాలి? మనసు మార్చుకుని ప్రియులరా బాప్తిసం తీసుకోవాలి. చూడండి మాట ఎంత బాగుంది. చూడండి చదవమ్మా. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరిచి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. ఆలోచించండి పిల్లరా. ఏముందంట నాలుక మీద? అబద్ధం. నవ్వుతూ చూస్తూ చాలా బాగా మాట్లాడతారు. హ్యాపీ నీ బాగున్నావా? అందరూ బాగున్నారా? బాగున్నారు అందరూ? పిల్లలు బాగున్నారా? చక్కగా మాట్లాడుతుంది. బయటకు వచ్చాక ఇది నాశనం అయిపోద్ది, ఇది ఎలాంటిది అనుకున్నా మనిషి అంటారు. బయటకు వచ్చాక పైకి ఎలా మాట్లాడతారు? నవ్వుతా. హ్యాపీ నీ బాగున్నావా? యాక బాగున్నావా? బావగారు బాగున్నారా? చక్కగా నవ్వుతూ మాట్లాడతారు. లోన ఏం పెట్టుకుంటారు? కుళ్ళి. లోనంతా కుళ్ళుతో నిండిపోయింది, చెత్త కుప్పలాగా పెరిగిపోయింది పాపం. ఆలోచించండి పిల్లారా. అండి, నోటితో ఎన్ని పాపాలు, పెదవులతో ఎన్ని పాపాలు, హృదయం అంతా కుళ్ళిపోయింది పాపంతో. ఇవన్నీ నీ దేవునికి నీకేమొచ్చిందంట? అడ్డుగా మిగిలిపోయింది అంట. నీ చేతుల నుండి ఏమున్నాయంట? పాపపు మరకలు. నువ్వు ఎన్ని పాపాలు చేసావో అవన్నీ కూడా చేతికి అంటుకుని వదులుతలేదు. సర్పసొప్పెట్టుకు అది కడుక్కున్నా కానీ వదులుతలేదు. నీకు వదిలినంటే కనబడుతున్నాయి, కానీ ఆయనకి కనబడుతున్నాయి. అక్కడ ఆయనకి సాక్ష్యం ఇస్తున్నాయి. నీ మరకతో అంటుకుపోయిన పాపాలు ఆయనకి సాక్ష్యం ఇస్తున్నాయి. ఈడికిడిగో దేవుని మందిరంలోకి వెళ్తున్నాడు కానీ పాపం మానలేదు. ఈడికిడిగో దేవుని మందిరంలోకి వెళ్తున్నాడు కానీ కైని మానలేదు. ఈడు దేవుని మందిరంలోకి వెళ్తున్నాడు కానీ మందు మానలేదు. కూర్చుని ముందు వరుసలో కూర్చుని సంఘ పెద్దలాగా ఉన్నాడు కానీ మందు మానలేడు. అని ఎవరికి సాక్ష్యం చెప్తున్నాయి? దేవునికి చెప్తున్నాయి సాక్ష్యం. ఆ పాపం మరకలో నీకు దేవునికి మధ్య అడ్డుగోడగా మిగిలిపోని. అందుకే మనం ఒక్కోసారి ఎన్ని ప్రార్థనలు చేసినా ఒక్కొక్కసారి మనకు జవాబు రావటం లేదు. నాయన నా ఒంట్లో ఉన్న తెగులు తగ్గేలా చేయి, నా ఒంట్లో ఉన్న ఈ బాధ తగ్గేలా చేయని. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఉన్నది లోన్నది ఏం చేయాలి? ముందు కడిగేసుకోవాలి. ముందు పాపాన్ని కడిగేసుకోవాలి. ఆయన ముందు పశ్చాత్తాపడాలి. ఆయన ముందు నీ తప్పు ఒప్పుకోవాలి. ప్లీజ్ నైనా, సారీ నేను ఇప్పటి వరకు ఏదో తప్పు చేశాను నైనా, ఇక ముందు చెయ్యను నైనా, ఇంకా కరెక్ట్గా ఉంటాను నైనా, ఇక నీతిగా ఉంటాను నైనా, నీ సన్నిధిలోకి వస్తాను నైనా అని మారు మనసు కలిగి బ్రతకాలి. బాప్తిసం తీసుకుని బ్రతకాలి ప్రియులరా. అలా కాకుండా పాపాలతో చచ్చిపోతే ప్రియులరా భయంకరమైన పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాం, భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోతాం. ఈ మరకలతో కనుక ఈ పాపాలు కడుక్కోకుండా చచ్చిపోతే పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాం. ఆలోచించండి. కొన్ని వ్యాధులు తగ్గుతలేదు, కొన్ని బాధలు తగ్గుతలేదు. అంటే ఎలా తగ్గితే? నీలో ఏముందంట? చదువు ఎంతమందన్నమాట. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చును,
మీ పాపమును ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన అబద్ధములు ఆడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నాయంటండి. కీడును బట్టి మాట్లాడుతున్నాయంట. దాన్ని పైకి మాత్రం సహోదరుల్ని కపట ప్రేమతో మాట్లాడతారు. జేబులో 500 అయితే అలగొండించుకుని నువ్వు నవ్వుతాడు ఆపదలో ఉన్నవాడికి నీ మాటలేమన్నా ఏ సుఖమే ఉంది, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు చాలా మనం 100 సార్లు చెప్పినా ఆడి బాధ తీరుతుందా? ఈ 500 ఐదులో 200 ఇచ్చి మందులు తెచ్చి పిల్లలు కట్టుకెళ్ళి బాబు అంటే బాధ తీరదు. అంతే కదా? ఆలోచించండి. చాలా మంది పైకి ఏదో నవ్వుతా మాట్లాడతారు కానీ ఇప్పుడు లోన కుళ్ళు పెట్టేసుకుని ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పోతారా అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారని ఆలోచిస్తూ ఉంటారు. అవునా కదా? అలా ఉండకూడదు పిల్లరా. ఇవో పూర్వీకులు ఏమండి తెల్లవకే దేవదూతలకే భోజనం పెట్టేశారంట. ఆలోచించండి. మన ఇంటికి సహోదరుడు వచ్చినా ఇంటి పక్కన వాళ్ళు వచ్చినా ప్రేమించండి పిల్లరా, ప్రేమించండి. ఆపదలు ఉన్న వారికి సహాయం చేయండి. ఏమండి ఆపదలు ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. శ్రమ వచ్చిందా ఓర్పుగా ఉండండి. ఇంట్లో ఏదైనా పిల్లలకు బాగోలేదు, జ్వరం వచ్చినా మీకు ఒంట్లో బాగోకపోయినా ముందు మీ ఆలోచనలో ప్రార్థన చేసుకోవాలని ఆలోచన రావు. మీరు విశ్వాసంగా ఉన్నారంటే ముందు ప్రార్థన అనే ఆలోచన మీ బుర్రలోకి వచ్చేది. అలా కాకుండా లోకంలోకి వెళ్ళి వేరే చోటకి వెళ్ళి ఆలోచనలు మాత్రం పెట్టుకోవద్దు పిల్లరా. అలా చేస్తే మీకు ఇంకా మరింత పెరిగిపోద్ది శ్రమ. నిజంగా వెళ్ళి తాడు కట్టించుకుంటే మీకు శ్రమ ఏమవుద్ది? పెరిగిపోతాయి. జ్వరం తగ్గుతుంది కదా, జ్వరం పెరిగిపోతే ఒకవేళ జ్వరం తగ్గిన ఇంకో సోదరులు పెరుగుద్ది లోన. అలాంటివి చేయకండి. దేవుని విశ్వసించండి, ప్రార్థన చేయండి, ఓర్పు పట్టండి. నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, తగ్గిస్తాడు అని విశ్వసించండి. ఆలోచించండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దంటలేదు, ట్యాబ్లెట్లు వేసుకోవద్దంటలేదు. ప్రార్థన చేసుకుని ట్యాబ్లెట్లు వేసుకోండి, ప్రార్థన చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. భూత వైద్యుల దగ్గరికి మానే. ఎవరి దగ్గరికి? భూత వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దు పిల్లరా. ఆలోచించండి. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, మీ పాపములు మీకు మీ దేవునికి మధ్యన అడ్డుగోడగా ఉన్నాయంట. మీ చేతులకు అంటుకున్న మరకలు ప్రభుకి సాక్ష్యం చెప్తున్నాయంట. మీ పెదాలలోంచి అబద్ధం ఆడే మాటలు పుట్ట కింద పోగడిపోయాయంట. పాపపు పుట్ట కింద. ఇవన్నిటిని కడిగేసుకోండి ప్రియులారా. బాప్తిసం తీసుకోండి, నీటిలో శుభ్రంగా కడిగేసుకోండి. ప్రభు రక్తం ద్వారా మీరు పరిశుద్ధపరచబడండి. మీకు ఏది కావాలో దేవుడు చేస్తాడు. మీరు విశ్వాసంగా ఉండండి, మోకరించి ప్రార్థన చేయండి. ఆలోచించండి. ఇవన్నిటికి అంటే గొప్పది ఏంటంటే ప్రియులారా, మీరు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని ఎప్పుడైతే మారు మనసు పొందుతారో మీరు పరిశుద్ధుల లెక్కలోకి చేర్చబడతారో, దేవుని బిడ్డలుగా చేర్చబడతారో, ప్రభు వచ్చాక ఏమండి పరలోకానికి తీసుకుపోతాడు. ఆలోచించండి. ఈ లోకంలో ఉన్న కోరికలు, ఈ లోకం మీద ఆశలు చంపుకోండి, ఈ లోకం మీద మమకారం చంపుకోండి. పరలోకం కోసం బ్రతుకుతాం ప్రియులారా. ఇదిగో వాక్యం చూడండి ఎంత గొప్పగా చెప్తుందో. ఎన్నువలు నీ సహోదరుని ప్రేమించు, ఒకరికొకరు ప్రేమించబడండి పిల్లారా. ఎవరైనా ఆపదలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా మీ దగ్గర ఏదైనా ఉంటే కలిగి ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.